కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కేనేడి ఇంటర్నేషనల్ స్కూల్లో అగ్నిమాపక సిబ్బంది అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది అభిలాష్ రవిరాజ్ స్వామి స్కూల్ విద్యార్థులకు అధ్యాపకులకు ఫైర్ అయినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాటి గురించి చేసి చూపించారు. విద్యార్థులతో మంటలను అర్పించారు. ఏ విధంగా రక్షించుకోవాలి అంటే పొగపైకి పోతుంది కాబట్టి కింద నుండి పాకుతూ వెళ్లి తన ప్రాణాన్ని రక్షించుకోవాలని మరియు గ్యాస్ లీకేజ్ అయ్యి ప్రమాదాలు అయినప్పుడు గృహానికి ఉన్న విండోస్ డోర్లు ఓపెన్ చేయాలి. ఎటువంటి స్విచ్ బోర్డు వేయకూడదు. ఎందుకంటే గ్యాస్ స్విచ్ బోర్డులో లైట్ వెలిగితే స్టవ్ అంటుకునే ప్రమాదం ఉంటుందని, అలా జరిగినప్పుడు గ్యాస్ బుడ్డికి బొంత కానీ దుప్పటి కానీ గాలి రాకుండా కప్పినట్లయితే మంట ఆగిపోతుందని చెప్పడం జరిగింది. మరియు పెట్రోల్, డీజిల్, కిరోసిన్ వల్ల మంటలు ఏర్పడినప్పుడు వాటికి నీళ్లు చల్లకూడదు అని బ్లీచింగ్ పౌడర్ కానీ లేదా CO2 గ్యాస్ ను పంపినట్లయితే ఆ ప్రమాదాన్ని అరికట్టవచ్చని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కెనడీ స్కూల్ ప్రిన్సిపల్ సురేష్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగిన ఫైర్ యాక్సిడెంట్ అయింది, లొకేషన్ ఏరియా మేము మొబైల్ నెంబర్, చిరునామా కరెక్ట్ చెప్పాలి. ఎందుకంటే ట్రాఫిక్ ఉంటుంది, రైల్వే ట్రాక్ పడుతుంది, మేము సులభంగా రావడానికి వీలుగా ఉంటుంది. ఎందుకంటే మీరు టెన్షన్లో ఉంటారు. టెన్షన్లో భయాసాలకు గురి కాకుండా అడ్రస్ అనేది మాకు కరెక్ట్, చిరునామా అనేది మీకు అడ్రస్ అనేది కరెక్ట్ చెప్పినట్టు లొకేషన్ వాట్సాప్ వచ్చింది, మేము అక్కడ రీచ్ అయ్యి కావాల్సినటువంటి మేము సహాయ సహకారం అందించి మేము సేఫ్టీ జోన్లో తీసుకొని వస్తాం. ఓకే, థ్యాంక్ యూ. అయిపోయిందన్నమాట. ఆగిపోయింది. ఏం చేయాలంటే ఆగిన తర్వాత డైరెక్ట్గా వెళ్ళకూడదు. స్విచ్ ఆఫ్ చేయాలి. ఇంకే స్విచ్ ఆఫ్ అయిపోతే electric fire is also don't use water. Material fire don't use water. Separate extinguisher are there. Thank you very much. Hey, shut. No. ఇది తెలుసుకోవాలి. పోలీస్ వాళ్ళే కాదు, ఫైర్ డిపార్ట్మెంట్ కూడా 101 తెలుసుకోవాలి. మీ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పాలి. ఓకేనా? మీతోటి కాలేదు, ప్రికాషన్ తీసుకోలేదు, అవ్వలేదు మీతో ఫైర్ కంట్రోల్ చేయడం. సో ఏం చేస్తారంటే మాకు ఇంటిమేట్ చేస్తే ఇట్లాంటి అక్కడ ఫైర్ సేఫ్టీ అని ఎగ్జిబిషన్స్ ఉంటాయి. హోటల్ ఇమీడియట్లీ మీకు ఎందుకు చెప్తున్నాం అంటే వీటి వాళ్ళే రేపు అనుకోవాలి. ఎప్పుడైనా సినిమా దగ్గరికి వెళ్ళినా, హాస్పిటల్కి వెళ్ళినా పేషెంట్ ఉంటారు. వీళ్ళలో
పేషెంట్స్ రచించడానికంటే తొక్కిసలలో చనిపోయే మంది ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే భయాలను డిస్ట్రెస్ గురై మేమే బతకాలి, వేరే వాళ్ళు బతకకూడదు. వేరే వాళ్ళకి ఎప్పుడు నేచర్ ఉండాలి, మనం సెల్ఫ్ డిఫెన్స్ చేసుకుంటూ వేరే వాళ్ళకి అవి స్టేట్ కేసెస్ ఉన్నాయి. స్టేట్ కేసెస్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది. ఈ స్టేట్ కేసెస్ నుంచి కొంతమంది రావాలి, ఎమర్జెన్సీ ఎగ్జిట్ బ్రేక్అవుట్ చేసుకుని కొంతమంది రావాలి. అప్పటి వరకు 101 ఫైర్ కంట్రోల్ వరకు ఇన్ఫార్మ్ చేయాలి. 101 ఎమర్జెన్సీ 101 కలవలేదనుకో 100 కూడా డైల్ చేయండి. డైల్ చేస్తే మనకు ఇంటి వెళ్ళిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ నీ చేతిలో ఉంటే ఓకే వెల్ అండ్ గుడ్, నువ్వు చేయొచ్చు. బేకింగ్ సోడా సంథింగ్ కలిపి వాటర్ అట్లాంటివి ఉంటే ప్రికాషన్స్ తీసుకోవాలి. నీ చేతి దాటిపోయింది అనుకో, సపోజ్ ఇట్లాంటివి లేదు, అదే ఎస్కేప్ అవ్వమని చెప్పాను. సెల్ఫ్ డిఫెన్స్కి వెళ్ళి కింద నుంచి పాల్గొని వెళ్ళిపోయి ఎస్కేప్ అయిపోవాలి. ఎస్కేప్ అయిన తర్వాత 101 కాల్ చేస్తే మేము వస్తాం, తప్ప బయట ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంటిమేట్ చేసినా అని మేము వితిన్ 5 to 10 minutes డిస్టెన్స్ బట్టి అక్కడ రీచ్ కంట్రోల్ చేసే కెపాసిటీ అండ్ ఆ టెక్నాలజీ మా దగ్గర ఉంది.